ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి 2,500 రూపాయలు అయితే వేయబోతున్నారండి. అయితే ఈ 2,500 రూపాయలు మీరు పొందాలంటే తప్పనిసరిగా మనకేంటంటే తెలంగాణ ప్రభుత్వం అయితే మొదటి లిస్ట్ అనేది విడుదల చేశారండి. అయితే ఈ లిస్టులో మీ యొక్క పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ పేరు లేనట్లయితే కనుక తప్పనిసరిగా ఇక్కడికి వెళ్ళి మీరు సరి చేసుకోవచ్చండి. అలాగే మనకు ఫైనల్ లిస్ట్ అయితే వస్తుంది. అయితే మనకు ఇప్పుడు ఏంటంటే మనకు తాత్కాలిక లిస్ట్ అనేది విడుదల చేశారండి. అయితే మనకు ఈ లిస్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించి నేను డిస్క్రిప్షన్లో అయితే మనకు లింక్ అనేది ప్రొవైడ్ చేశానండి. అయితే ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారనుకోండి, ఒక పేజ్లో అయితే వెళ్తారు. సో ఆ పేజ్లో వెళ్ళినట్లయితే కనుక కొంచెం స్క్రోల్ అప్ చేస్తే కనుక మీకైతే కింద స్టేటస్ చెక్ అని చెప్పేసి ఒక హైలైట్ అయితే చేస్తుంటారు. సో దానిపైన మీరు క్లిక్ చేశారనుకోండి, మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్తో మీ యొక్క పేరు అనేది ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా అనేది మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చండి. అయితే ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటానండి. ఇక వివరాలు చూద్దాము. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకానికి సంబంధించి మహిళలకైతే ప్రతి నెల 2,500 రూపాయలు అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే అయితే వేస్తామని చెప్పేసి ప్రకటించారండి ప్రభుత్వం. అయితే మనకు ఇప్పుడు ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారి అధికారంలో అయితే ప్రభుత్వం అయితే ఏర్పడింది. అయితే మనకి ఏంటంటే ఇప్పుడు మహిళలకు సంబంధించి 2,500 రూపాయలు ఎప్పుడెప్పుడు వేస్తారా అని చెప్పేసి అయితే తెలంగాణలో మహిళలు చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ అన్ని పథకాలు అయితే ప్రారంభించారు. అయితే మనకు ఈ 2,500 రూపాయలకు సంబంధించినటువంటి పథకం ఇంకా ప్రారంభించలేదు. అయితే దీనికి సంబంధించి బడ్జెట్ అనేది కలెక్ట్ చేసేసారండి. అయితే ఈ 2,500 రూపాయలు అనేది మనకు త్వరలో అయితే వేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి మనకు మొదటి లిస్ట్ అనేది విడుదల చేశారండి. అయితే ఈ లిస్ట్లో మీ యొక్క పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఈ లిస్ట్లో మీ యొక్క పేరు ఉంటే కనుక తప్పనిసరిగా మీకు డబ్బులు అయితే పడతాయి. అలాగే కొంతమంది పేర్లు ఏంటంటే కొన్ని కారణాల వల్ల రిమూవ్ చేశారు. ఏదైనా కారణం ద్వారా మీ యొక్క పేరు రిమూవ్ చేసి ఉంటే కనుక మీరు తప్పనిసరిగా ఎంపీడీఓ ఆఫీస్ అంటే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తప్పనిసరిగా దీనికి సంబంధించి సరి చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి సరి చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఏంటంటే మనకు ఫైనల్ లిస్ట్ అయితే వస్తుందండి. ఆ ఫైనల్ లిస్ట్లో మీ యొక్క పేర్లు అనేది ఎలిజిబుల్ లిస్ట్లో అయితే రావడం అయితే జరుగుతుందండి. సో ఆ లిస్ట్ అనేది మీరు చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి యాజ్ యూజువల్గా మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. కొంచెం స్క్రోల్ అప్ చేశారనుకోండి, అక్కడ మనకు హైలైట్ అయితే చేసి ఉంటుంది. మహాలక్ష్మి స్కీమ్ అని చెప్పేసి హైలైట్ చేసి ఉంటుందండి. సో దానిపైన మీరు క్లిక్ చేశారనుకోండి, మనకేంటంటే రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే రేషన్ కార్డ్ ద్వారా, లేదంటే కనుక ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా, లేదంటే కనుక ఏదైనా కారణం చేత మీ యొక్క పేరు ఇనెలిజిబుల్ లిస్ట్లో పెట్టారని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉంటే మీరు తప్పనిసరిగా ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి మీరు చెక్ చేసుకొని మీరు సర్చ్ చేసుకోవచ్చండి. సో ఇదండి మనకు ఉన్నట్టు ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.